స్పీడ్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది అయితే అందుకని ఫాస్ట్ స్కోర్ 220 దానికి మించి కొట్టాలి. బౌలింగ్ మన ఇండియా తెలుసు కొంచెం అటు ఇటుగా ఉంది. బూమ్రా మినహాయిస్తే ఎవరు కూడా అంతగా వేయట్లేదు కాబట్టి ఒక 240 250 పెట్టాల్సి వస్తుంది మళ్ళీ. కరెక్ట్. బౌలర్లకి కాస్త ఊరట అంటే కాస్త రిలీఫ్తో బౌలింగ్ చేయాలంటే మీరు అన్న స్కోర్ రావాల్సిందే. బట్ సంజు బ్యాట్ నుంచి ఎటువైపు వైడ్ బాల్స్ ఇది దీనికి సూచన ఏంటి అంటే న్యూజిలాండ్ బౌలర్స్ అందరూ చాలా ఒత్తిడిలో ఉన్నారు. సంజు శాంసన్ ఎలా బ్యాటింగ్ చేశాడో చూసాం. అభిషేక్ శర్మ తిరిగి ఇప్పుడు ఫామ్లోకి రావటం. తర్వాత మైల్ రాయల్ ఏంటి అంటే అభిషేక్ శర్మ T20లో 100 సిక్సర్లకి 6 సిక్సర్లు దూరంలో ఉన్నాడు. తదాస్తు 1000 రన్స్కి 35 రన్స్ దూరంలో ఉన్నాడు శివం దూబే, అది కూడా తదాస్తు. ఫిఫ్త్ యాలెన్ 500 రన్స్ కొట్టడానికి 81 పరుగులు తీసేశారు. తదాస్తు లేదు. అండ్ ఇక్కడ ఫుల్ షాట్, ఇక్కడ ఫీల్డర్ని పెట్టి ట్రై చేస్తున్నారు. కాస్త ఎప్పుడు షార్ట్ బాల్ వీక్నెస్ ఉంది కానీ సంజు తగ్గడం ఫామ్లోకి వచ్చాడు, జాగ్రత్తగా ఆడుతున్నాడు. 2007 ఇది మెమరీస్ షార్ట్ ఆడటం శ్రీశాంత్ క్యాచ్ పట్టడం ఇండియా అంటే మొదటి ఎడిషన్ ఆఫ్ T20 వరల్డ్ కప్ గెలవడం. వాటర్ మెమరీ ఇది. ఏకే మీ మెమరీ ఏంటి? ఇది నాకు అప్పుడు 14 సంవత్సరాలు గెలిచేస్తున్న టీవీ న్యూస్తో అట్లా ఎలా అయితే అక్కడ క్రౌడ్ ఎంజాయ్ చేస్తాను, నేను కూడా అసలు ఎంజాయ్ చేస్తాను. మీ మెమరీ ఏంటి? నేనైతే ఆ ఫైనల్ క్యాచ్ అప్పుడు అసలు కళ్ళు మూసుకుని కళ్ళు పట్టినా కూడా తెరవాల.